అలాగే ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే ఏ స్టేట్ అన్న కానీ ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే తెలుగు స్టేట్స్ అంటే మన రెండు కళ్ళు, ఎంత కాదనుకోలేము. అది ప్రభుత్వం నుంచే అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా, ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటుని మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని, మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డును స్వీకరించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను. సో అలాగే నిన్న ఇంత బిగ్ ఈవెంట్లో సో డెఫినెట్గా చిన్నవి మిస్టేక్స్ అనుకోవచ్చు. అంత పెద్ద ఆర్గనైజేషన్లో జరిగే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల అయి ఉండొచ్చు, తప్పులు జరుగుతాయి. అలా ఎవరికన్నా ఎక్కడన్నా చిన్న ఈ కమ్యూనికేషన్ దానివల్ల ఎక్కడన్నా మీరు హర్ట్ అయి ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా, సో ఎఫ్డీసీ తరఫున చైర్మన్గా నేనే క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఆర్గనైజ్ చేశాం కాబట్టి అందరినీ ఈవెంట్ కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాదే. ఎక్కడన్నా డెఫినెట్గా ఇలాంటివి జరిగి ఉంటాయని నేను ముందు జాగ్రత్తగానే నేను చెప్తున్నాను. సో స్పెషల్గా మీడియా మిత్రులందరికీ ఈవెంట్ అయిపోయిన తర్వాత చాలామంది కూడా అప్రిషియేట్ చేయడం, ఇంత పెద్దగా సక్సెస్ అయింది అని అప్రిషియేట్ చేసినందుకు, గవర్నమెంట్ తరఫున వచ్చిన రివ్యూస్ కానీ రిపోర్ట్స్ కానీ బయట నుంచి వచ్చినాయి కానీ అన్నీ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.